100 రోజులు కాకముందే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఎమ్మెల్యేలను కంచెవేసి కాపాడుకుంటానన్నారు. కాంగ్రెస్ వైపు చూస్తే బీఆర్ఎస్ పని ఖతమేనన్నారు. తాను హైటెన్షన్ వైర్ లాంటినోడనని, ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు సీఎం. పాలమూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సీఎం. మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాస్ రెడ్డి మంచోడు, నాకు కూడా తెలిసినోడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసింది, ఆయన అదృష్టం బాగానే. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాస్ రెడ్డి ఏ రోజైనా పల్లెకు పలకరింపు మాట్లాడిందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడడానికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థాన్ని పంపించి ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు. 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయింది. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాదే, నీ కారు ఇంజను అణువు చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకం కమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి రాదు. ఇంకో సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అందించండి. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఎదిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్న మాట్లాడుతుడు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిన ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డబ్బు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్ళలాగా వచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నావు బిడ్డ. ఈయన కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈయన మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముందుకో, కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదికు కాదు, నీ దొడ్డ సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకోబిడ్డా, నీ సంగతి చెప్తా. కానీ నేను అనుకుంటుండొచ్చు, గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో చుర కత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించినాం. మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కడుపులో కసి పెట్టుకొని, మీరు టీఆర్ఎస్ వాళ్ళేమో ముద్రాజులను అట్లా మోసం చేస్తారు, బీజేపీ వాళ్ళేమో శ్రీహరి ముద్రాజుని ఓడగొట్టనీకే ఆడున్న బీజేపీ అభ్యర్థికి కూడా వెన్నుపోటు పొడిచి ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చి ఒక ముదిరాజు బిడ్డని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా? మీరు ముదిరాజులకి ద్రోహం చేస్తారా అని కడుపులో కత్తి పెట్టుకొని ఇవాళ ముదిరాజులను బీసీటీ నుంచి బీసీఏకు మార్చే ముఖ్యమైనటువంటి నిర్ణయము మన ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వము గొల్ల యాదవ కురుమల దగ్గర డీడీలు తీసుకొని
గొర్రెలు మింగి యాదవ కురుమలని మోసం చేస్తే బిడ్డ మీరు మా యాదవులని కురుమలని మోసం చేస్తావా? ఇవాళ ముఖ్యమంత్రి పీఠ మీద ఉంటుంది ఈ యాదవుల బంధు, ఈ కురుమల బంధు రేవంత్ రెడ్డి. నేను నా పదవి ద్వారా ఏం చేయాలంటే అది చేస్తాని మీకందరికి ఇవాళ డీడీలు వాపసు వస్తున్నాయా? వచ్చినా మీకందరికి ఇవాళ డీడీలు వాపసు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది.